ఆప్కి అదాలత్లో భోజ్పురి ఫిలిం సూపర్ స్టార్ దినేష్ లాల్ యాదవ్ నిరువా గారి మీదున్న తర్వాత ఆరోపణ రాజకీయాల్లో ఈయన ఎప్పటికీ తగిన వ్యక్తి కాదు అని. మీరు రాజకీయాల్లోకి మొట్టమొదటిగా వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ గారు మీకు చెప్పారు, ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం ఉంది, ఆయన మిమ్మల్ని ఈ దారి ఎంచుకోవద్దని చెప్పారు. కానీ మీరు ఆయన మాట వినలేదు. మీరు చెప్పింది కరెక్టే సార్. కానీ నాకేమనిపిస్తోందంటే ఆయన నాతో చెప్పినప్పుడు ఆయన ఈ విషయం ఆలోచించే చెప్పుంటారు. ఒక సెలబ్రిటీ అంటే ఆయనకి ఎంతో ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది, ఎన్నో వసతులుంటాయి, సౌకర్యంగా జీవిస్తారు. అదే పాలిటిక్స్లోకి వెళ్తే మీరు నేల మీద నడుచుకుంటూ వెళ్ళాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి పనులు చేయాలి. ఒకవేళ ఆయన అందుకే వద్దననుంటారు. కానీ నా ఆలోచన వేరు సార్. నాకు తెలిసి ఎవరైనా రాజకీయాల్లో ఫిట్ అంటే అది నేనే సార్. దానికి ఏమిటి కారణం? దానికి కారణం ఇదే. నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మీద ప్రేమ చూపేవాళ్ళు, నన్ను ఆశీర్వదించేవాళ్ళు అన్ని భాషల్లో ఉన్నారు, అన్ని జాతుల్లో ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు. కాబట్టి అందరికీ నచ్చినటువంటి పొలిటీషియనే కావాలి. అందుకే నాకు తెలిసి నేను మోడీ గారిని కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నాను. ఆయనకి ఇవన్నీ అనవసరం. మీ భాష ఏమిటి, మీ మతం ఏమిటి, మీ జాతి ఏమిటి, మీ పార్టీ ఏమిటి, మీరు ఆయనకి ఓటు వేశారా లేదా, ఇవన్నీ ఆయన పట్టించుకోరు. ఆయనకి తెలిసిందొకటే, మీరు పనికొచ్చేవారైతే మీకు ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఇల్లు కావాలంటే మీకు ఇల్లు దొరుకుతుంది, ఒకవేళ మీకు రేషన్ కావాలంటే వస్తుంది, మీకు ఆయుష్మాన్ కార్డ్ కావాలంటే వస్తుంది. ఎందుకంటే మీరు భారతదేశపు పౌరులు. కాబట్టి ఆయన దేశం కోసం ఏం చేసినా అందరికీ దక్కుతుంది, మీరు లాభం పొందుతారు సార్. అందుకే నేను పాలిటిక్స్లో ఉన్నాను. మోడీజీ గారితో మీరు ఇప్పుడే చేతులు కలిపారు, ఆయనతో అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేసినప్పుడు అది చూసి నేనెంతో దిగ్భ్రాంతికి లోనయ్యి ఒక పాట పాడాను. अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, अब ना छोड़िया पाकिस्तान के सबक सिखादा मोदी जी, सूतल जब ले शेर रहे तब तक गीदड़ ललकारे, लाखों गीदड़ भागे ले जब शेर झपट्टा मारे। तो पाकिस्तान के अब वो करे औकात बता दा मोदी जी। ఆ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అప్పుడు నాకు ఆహా, నేను పాడిన పాట వాళ్లకు కూడా వినిపించింది అనిపించింది. నేను మీ వీడియోస్ అన్నీ చూశాను. అందులో మీరు సైకిల్కి ఓటు వేయమని అడిగారు. ఎవరైనా ఒక మంచి పని చేశారంటే వాళ్ళని అభినందించాలి, అలాగే వాళ్లకి సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే ములాయం సింగ్ యాదవ్ గారు రక్షణ మంత్రిగా ఉన్నారో ఆ టైంలో ఆయన ఒక రూల్ పెట్టారు. కేవలం టోపీ, బెల్ట్ మాత్రమే వీరమరణం పొందిన వారి ఇంటికి చేరవు, వాళ్ల శరీరం కూడా వెళ్ళి చేరుతుంది, దానితో పాటు డబ్బు కూడా అందుతుంది అని. అప్పట్నుంచి నేను ఆయనకి ఫ్యాన్ అయ్యాను. నాకప్పుడు వాహ్, ఆయన చాలా గొప్ప పని చేశారు అనిపించింది. వారికి పెద్ద అభిమాని అయ్యాను. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. ఆయన ఏం చెప్పారు, నేను ఏ మాఫియాకి టికెట్ ఇవ్వను అని. అప్పుడు నేను ఆయనకి ప్రచారం చేశాను. అంతే, అదే కావాలి, ఇలాంటి లీడరే కావాలి, ఆయన ఎటువంటి మాఫియాకి టికెట్లు ఇవ్వనని చెప్పారు. కానీ ఓడిపోయిన తర్వాత ఆయనే మాఫియాస్లో కలిసిపోయారు. అప్పుడే నాకు అనిపించింది ఇప్పుడు బుల్డోజర్ బాబా వచ్చి తీరాలి అని. బుల్డోజర్ సీన్ని నేను మీ సినిమాల్లో కూడా చూశాను. ఇప్పుడు మీరు బుల్డోజర్ గురించి పాట కూడా ఒకటి రాశారు. అవును, నేను చెప్పాను కదా ఆ టైంలో నేను అఖిలేష్ యాదవ్ గారికి ఫ్యాన్ అయ్యాను అని, ఆయన మాఫియాకి టికెట్ ఇవ్వను అని చెప్పినప్పుడు. కానీ ఎప్పుడైతే వారు మాఫియా ప్రజలకి తన సపోర్ట్ అందివ్వడం మొదలుపెట్టారో ఇక నేనప్పుడు తప్పదు, బుల్డోజర్ బాబాని పిలిచి తీరాలి, నేను పాట పాడాలి అని ఈ పాట పాడాను. घुस जाला बिलिया में सांप बिच्छू गोजर, चलेला जब चाँप के बाबा का बुलडोजर, चलेला जब चाँप के। ప్రశ్న అడగండి. మీరు పాడిన ఈ పాట పాపులర్, ఇంకా పెద్ద హిట్ అయింది. యోగి వస్తారు, యోగిజీ వచ్చేశారు. మా కోసం మీరు ఈ పాట ఇంకొకసారి పడితే బాగుంటుంది. తప్పకుండా తప్పకుండా. चाहे जितना जोर लगा लो,
चाहे जितना शोर मचा लो जीतेगी बीजेपी ही आएंगे फिर योगी ही आएंगे फिर योगी ही ప్రజలు మిమ్మల్ని ఇష్టపడేది ఒక ఫిలిం స్టార్గా, ఒక భోజ్పురి స్టార్గా, ఒక సింగర్గా. మీరు ఆ సమయాన్ని వదిలేసి ఇక్కడ రాజకీయాల్లో వెళ్తున్నారు. లేదు 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 లేదు, నేను అలా చేయను. నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. నేను ఆదమ్ఘాడ్లో షూటింగ్లో ఉన్నాను. ఇక షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడే కంప్యూటర్లన్నీ పెడతారు, ఆఫీస్ కూడా ఏర్పాటు చేస్తారు. తర్వాత ఎవరికైనా పనుంటే అక్కడే లెటర్ టైప్ చేసి మోడీ గారికి పంపాలంటే మోడీ గారికి, యోగి గారికి పంపాలంటే యోగి గారికి, ఎక్కడ అవసరం అవుతుందో అక్కడే మేము పనులు చేస్తాం. అంతేగాని మా పనులు వదిలేసి ప్రజల గురించి పట్టించుకోమని కాదు. ప్రజల పని చేస్తాం, మా పని చేస్తాం. చూడండి, ఒక ఆశయాన్ని సపోర్ట్ చేయడం కోసం మేము దిగాం. అప్పుడు మాకు ఇలా అనిపించిందంటే कि सपने नहीं सच में हकीकत बुनते हैं इसीलिए तो सब मोदी को चुनते हैं ఇప్పుడు అందరి ఇండియన్స్ కళ మన దేశం అగ్రరాజ్యం కావాలంటే అటువంటి కళని నెరవేర్చడానికి మోడీ గారు రాత్రింబవళ్లనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. కాబట్టి మనం కూడా మన సమయాన్ని కేటాయించి ఆయనకి సపోర్ట్ చేసి గెలిపించాలి. వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు ప్రశ్న అడుగుతానంటున్నారు. మీరు యాక్టరే కాకుండా పొలిటీషియన్ కూడా అయ్యారు. ఇంకా ఆజంఘాడ్ ఎలక్షన్లో కూడా గెలిచారు. ఈసారి మాకు ఒక లోటు అనిపించింది. ఈసారి ఈ లోటుని భర్తీ చేసేంతగా మీరు ఎటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు? ఇటువంటి కార్యక్రమమే. చూడండి, ఇప్పుడు నేను ఆప్కే అదాలత్కి వచ్చాను. ఇంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఇంకేముంటుంది? అంటే నాకేమనిపిస్తోందంటే ఇండియాలో ఎంతమంది గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారో, గొప్పవాళ్ళున్నారో, నాయకులున్నారో వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్లే. ఇప్పుడు సార్ నాకు కూడా ఈ అవకాశం కల్పించారు. ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకేమీ ఉండదు.